హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, గోధుమ రవ్వ, దాంతో నేను దోశలు వేసుకుంటున్నాను. మిన్న బేళ్ళతో ఉప్మా రవ్వతో వెరైటీగా చూడండి. నేను కొలతలతో సహా చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఒక కప్పు నిండా నేను మిన్న బేళ్ళు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ ఉంటుంది కదండి, దాంతో వచ్చేసి 2 తీసుకుంటున్నాను. ఏ కప్పుతో మనం మినపలు తీసినామో అదే కప్పుతో 2 గోధుమ రవ్వ అనేది తీసుకుంటున్నాను అండి. మనం బియ్యం దోశ కాకుండా ఇట్లా గోధుమ దోశ వేసుకొని తినండి, సూపర్ వచ్చా. మన బియ్యం దోశ ఎట్లా తింటాము సేమ్ అదే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది, భలే బాగా వస్తాయండి దోశలు వచ్చేసి. ఎప్పుడు బియ్యంతోనే కాకుండా ఇట్లా చేసుకొని బాగుంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది. చూడండి, ఇట్లా నేను వేసుకుంటున్నాను. ఒక కప్పు మినపేలు అయితే 2 కప్పులు గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. మనం ఉప్మా చేసుకుంటాం కదండి, గోధుమ రవ్వ, ఆ రవ్వతో చేసుకుంటున్నాను నేను దోశ వచ్చేసి. చూడండి, నానబెడదాం, సపరేట్గా నానబెడుతున్నాను. మనం దోశకి ఎట్లా నానబెడతామో అట్నే నానబెట్టాలండి. నేను 8 గంటల సేపు నానేసినాను. ముందు రోజు నేను మధ్యాహ్నం అట్లా నానేసానండి. నేను 3 గంటలకు అట్లా నానేసినాను ముందు రోజు. చూడండి, సపరేట్గా నీట్గా కడిగి ఇంకా నీళ్ళు పోసి పెడుతున్నాను, నానబెడుతున్నాను. కడగాలండి బాగా. నేను కొలతలతో సహా చూపిస్తున్నాను చూడండి. బ్యాలండి నేను గుండ్లుగా తీసుకునేది, బ్యాలు తీసుకున్నాను. చూడండి, నీట్గా కడిగినాను, ఇంకా నీళ్ళు పోసి పెడుతున్నాను. ముందు రోజు మధ్యాహ్నం 3 గంటల నానబెట్టుకున్నాను నేను. ఒక సిట్టి బ్యాల్ అయితే 2 సిట్లు రవ్వ అండి నేను వేసుకునేది. చూడండి, బాగా నానే. ఇంకా రాత్రికి వచ్చేసి 8 గంటలప్పుడు అట్లా నేను ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా బ్యాలు అది రవ్వ కూడా బాగా ఎంత నానితే అంత బాగా దోశలు వస్తాయండి, భలే బాగుంటాయి. ట్రై చేయండి, మీకు నచ్చితే కన్నా. సూపర్ వచ్చినాయి దోశలు మటుకు, భలే కిస్పీగా చూపిస్తానండి అన్ని దోశ వేసే చూడ నేను. చూడండి, ఇక్కడ గోధుమ రవ్వ కూడా వేసుకుంటున్నాను, బ్యాలు వేసుకొని. ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి, ఉత్త బ్యాలు అదే మిను బ్యాలు ఉప్మా రవ్వనే 2 కలిపి నేను బాగా నానాయి. రాత్రి 8 గంటలప్పుడు ఇంకా మిర్చి పడుతున్నాను కొన్ని నీళ్ళు పోసుకొని. చూడండి, బాగా మెత్తగా మనం దోశ పిండి ఎట్లా పట్టుకుంటామో అట్లా పట్టుకోవాలండి. చూడండి, అద్దో భలే చాలా మంచిదండి మన హెల్త్కు, భలే బాగా వచ్చినాయండి అసలు దోశలు, భలే టేస్టీగా వచ్చినాయి అసలు. మన బియ్యం దోశ ఎట్లా తింటామో అట్నే వచ్చినాయండి. చూడండి, అట్లా మెత్త పట్టుకోవాలండి. అట్లా చూడండి, అంత మెత్త పట్టుకొని నేను ఇంకా గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాను. మొత్తం పట్టుకుని 2 వాయిలు అయినాయి నాకు. పట్టుకొని మెత్తగా చూడండి అంత పట్టినాను, అంత పైన వచ్చింది. పిండి కూడా భలే పొంగిందండి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి, ఆడ వరకేంది కదా. నేను మళ్ళీ మరుసటి రోజు పొద్దున కూడా ఎంత పెద్ద పొంగిందండి పిండి అసలు. ఇంకా మూత మూసి పెడదామండి. అట్లా మెత్త పట్టుకొని ఇంకా మూత మూసి పెట్టినాను రాత్రి. ఇంకా మరుసటి రోజు పొద్దున ఇంకా మళ్ళీ దోశ వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా పొంగిందో, పిండల్లా బాగా ఇంకా పొంగిపోయిందండి. చూడండి ఎంత బాగా ఎత్తు వచ్చిందో, అంతా భలే వచ్చిందండి పిండి, నురుగు భలే ఉందండి అసలు. మొత్తం బాగా కలుపుకుందాం అంటే ఆ నురుగల్లా పోయే వరకు. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, ఇంకేం వేసుకోలేదండి. ఉప్పు వేసుకున్నా, కొన్ని చుక్క నీళ్ళు కూడా పోసుకొని కలిపేసినాను. మన దోశ పిండి ఎట్లా కలుపుకుంటామో ఇంకా అంతే అండి, సేమ్. భలే బాగుంటుందండి, భలే కిస్ మన బియ్యం దోశలు ఎట్లా వేసుకుంటామో సేమ్ అట్లనే వచ్చినాయండి అసలు. చూడండి, అంతా నురుగల్లా చూడండి తగ్గిపోయింది. మొత్తం అలా కలుపుకోవాలండి ఇంకంతా. భలే పొంగిందండి పిండి, ఎందుకంటే మినబ్యాలు ఇంకా ఉప్మా రవ్వ కూడా కొంచెం జిగుటు లేకుండా కాబట్టి బాగా పొంగింది. కొన్ని నీళ్ళు పోసుకుందామండి, నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. మన దోశ పిండికి ఎట్లా కలుపుకుంటామో అట్నే సేమ్. కనకలేరండి ఇంకా అసలు, మన బియ్యంతోనే చేసినాం అనుకుంటారు తిన్నేతలు కూడా దోశ. అంత బాగా వచ్చింది చూడండి. నేను దోశ వేస్తున్నాను.
ఎంత పతలాంగా వచ్చాయండి, చాలా పతలాంగా వచ్చాయండి. అసలు దోశలు భలే పతలాంగా వచ్చినాయండి. నేను మళ్ళీ వేసి చూపిస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి, కలర్ కూడా భలే పతలాంగా వచ్చినాయండి దోశలు. భలే బాగున్నాయండి అసలు. దీనిలోకి వచ్చేసి నేను ఇంకా బుడ్డల పచ్చడి చేసినాను. ఇంకా బుడ్డల పచ్చడి నేనేం చేసి పెట్టలేదండి, చాలాసార్లు పెట్టినలే మన వీడియోలో అని ఇంక నేనేం పెట్టలేదు. చూడండి ఎంత బాగా కాలిందో, పతలాంగా వచ్చినాయండి దోశలు. చూడండి ఎంత బాగున్నాయి, కిస్పి కిస్పి భలే వచ్చినాయండి అసలు. తింటే తినాలనిపించింది నాకైతే. దోశలు భలే నచ్చినాయండి. నేను ఇప్పుడు నుంచి ఇవే ఎక్కువ వేసుకొని తింటానుగా. నేను ఎప్పుడైనా వేసుకొని తింటానే ఉండు, మన వాళ్ళకైనా చూపిద్దామని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను వీడియో. చూడండి ఎంత పతలాంగా వస్తున్నాయో, భలే బాగా వచ్చినాయండి దోశలు అసలు. చూడండి అంత కొంచెం ఆయిల్ వేసుకుందాము అంతే. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి అసలు, ఎందుకంటే మినబ్యాలు ఇంకా ఉప్మా రవ్వ కాబట్టి ఎక్కువ పట్టదు అసలు. చూడండి లేయడం కూడా అంత బాగా లేస్తున్నాయని, పతలాగా వచ్చినాయండి అసలు. చూడండి కలర్ కూడా ఎంత బాగున్నాయో. చూడండి ఇంకొక వాటి కూడా ఎంత బాగా దూరగా కాలినాయి అసలు. నేను ఇంకా దీన్ని మనం ఇష్టం ఉంటే పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇంకేమీ వేసుకోలేదు. ఇంకా నాకు బాగా నచ్చినవి ఉత్తవే తిన్నా నేను. చట్నీ కూడా ఎక్కువ తినలే అసలు. చూడండి మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి, భలే చాలా మంచిదండి. ఇంకా నేను కొలతలతో సహా పెట్టేసిన అండి వీడియో. మీకు నచ్చితే ట్రై చేయండి, కానీ చాలా మంచిదండి హెల్త్కు. మనం ఇంకా బియ్యమే అస్సలు వాడకుండా చాలా బాగుంటుంది అసలు. ఈ దోశ కూడా పతలాంగా వస్తుందండి, భలే కిస్పి కిస్పికి భలే ఉంటుంది అసలు. సూపర్ ఉంటుంది. చూడండి నేను ఇక్కడ కాల్చుంటేనే మీకు తెలుసా, చూడండి ఎంత బాగా దూరగా కాలుతుందో. ఎంత మన మామూలు దోశలు నెట్టు ఉంటాయండి అసలు. గోధుమ దోశ అని ఎవ్వరు అనుకోరు. గోధుమ పిండి దోశ, అదే ఏంది ఉప్మా రవ్వ దోశ అని అనుకోరు అసలు. చూడండి నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి ఎంత కిస్పి కిస్పి అసలు ఎంత బాగుందో. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఎందుకంటే మినపప్పు ఎక్కువ వేసి మనం మినబ్యాలు అవి వేసినాం కాబట్టి ఇంక ఎక్కువ పట్టదు ఆయిల్ కూడా దీనికి. చూడండి నేను దీనిలోకి వచ్చేసి బుడ్డల చట్నీ వేసుకున్నాను, ఇంకా తింటున్నాను. భలే నచ్చినాయండి నాకు దోశలు మటుకు, సూపర్ ఉన్నాయి టేస్ట్. చూడండి తింటున్న భలే బాగున్నాయి. చూడండి ఎంత కిస్పి కిస్పి ఉంది అసలు, భలే బాగుంది. సుంచుతుంటే పట్ట 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 అని శబ్దం వస్తుంది. సూపర్ ఉందండి బుడ్డల చట్నీ అందుకు. ఇంకా అంతే అండి మన వీడియో. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.